కడప, రాజంపేట, రేణిగుంట ఈ జాతీయ రహదారి అతి ప్రధానమైన రహదారి. నిరంతరము రద్దీగా ఉంటుంది, 24 గంటలు రద్దీగా ఉంటుంది. తూర్పున చెన్నై, పడమర ముంబై ఈ రెండు మహానగరాలను అనుసంధానం చేసే జాతీయ రహదారి ఇది. ఈ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము 2254 కోట్ల రూపాయలతో 122 కిలోమీటర్ల పొడవు 4 లేన్ రోడ్డును మంజూరు చేసింది. టెండర్లు కూడా అయిపోయినాయి. 2023 అక్టోబర్లోనే లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థ టెండర్ దక్కించుకుంది. 10 నెలలైంది, ఇంకా పనులు ప్రారంభమే కాలేదు. దీనికి కారణం 100 హెక్టార్ల ఫారెస్ట్ భూమికి సంబంధించి క్లియరెన్స్ రాలేదు. దాంతో టెండర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, కానీ పని ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఆ 100 హెక్టార్లకు ఫారెస్ట్ భూమికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చి ఈ 4 లేన్ రోడ్డు జాతీయ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా వేంపల్లి రాయచోటి రోడ్డు, ఇది కూడా అతి ప్రధానమైన రోడ్డు. ప్రొద్దుటూరు, వేంపల్లి, రాయచోటి మీదుగా కానీ, పులివెందుల, వేంపల్లి, రాయచోటి మీదుగా కానీ, పీలేరుకు కానీ, తిరుపతికి కానీ, లేదా మదనపల్లె కానీ, బెంగళూరు కానీ పోవాలంటే ఇది అతి ప్రధానమైన రోడ్డు. 3 సంవత్సరాల కిందట రోడ్డు విస్తరణ పనులు మంజూరయ్యాయి. కొంచెం మొదలుపెట్టాక కాంట్రాక్టరు చనిపోవడం జరిగింది. అంటే ముందు ఉన్న రోడ్డును తవ్వేశారు, రోడ్డును కల్వర్ట్ను తవ్వి ఇంకా కొత్త రోడ్డు వేసే లోపల కాంట్రాక్టర్ చనిపోయినాడు. కొత్త రోడ్డు రాలేదు, పాత రోడ్డు నిందిపోయింది. 3 సంవత్సరాలుగా వాహనదారులు, ప్రయాణికులు భూలోకంలో యమలోకం చూస్తున్నారు. గంట పట్టే సమయానికి 2 గంటలు పడతా ఉంది. వాహనాలు గుల్లైపోతున్నాయి, ప్రయాణికుల ఒళ్ళు గుల్లైపోతూ ఉంది. గర్భిణీ స్త్రీలు మార్గమధ్యంలోనే కాన్పోయే పరిస్థితి ఉంది. వైకాపా పార్టీ ఓడిపోయేదానికి అనేక కారణాల్లో అతి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి రోడ్లను నిర్లక్ష్యం చేయడమే. కానీ ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం రోడ్ల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రత్యేకించి ఈ వేంపల్లి రాయచోటి రోడ్డును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.